వేట మొదలైంది. ఇక కోతే. ముష్కరుల భరతం పట్టడానికి భారత్ సైన్యం రంగంలోకి దిగింది. ఎవరైనా తప్పుడు ఆలోచనలు చేసినా, భారతదేశంపై కన్నెత్తడానికి చూశారని అనుమానం వచ్చినా పిచ్చి కుక్కను కాల్చినట్లుగా కాల్చి పడేస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఉగ్ర కోత మొదలు. పెహల్గాం ఘటనకి ధీటుగా సమాధానం చెప్తుంది భారతదేశం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అన్యాయంగా అమాయక ప్రజల్ని పొట్టను పెట్టుకున్న వారి పుచ్చు పగలగొడుతుంది. ఒకసారిగా మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఖతం చేస్తుంది. ఎవరు దొరికినా సరే ఇదే పరిస్థితి. భూమి మీద నూకలు చెల్లిపోతే మాత్రమే భారత్ మీద మరొకసారి కన్నెత్తి చూసే ధైర్యం చేయాలి. ఇది భారత్ హెచ్చరిస్తుంది. ఫుల్ ఆర్డర్స్ ఆర్మీకి. ఎవడు దొరికినా వదిలిపెట్టొద్దు, పీస్ చేసి పడియండి అంటున్నారు. అదే జరిగింది ఆ విజువల్లో చూస్తే. పహల్గాం ఉగ్రవాదికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత సైన్యం. భారత్ చేపట్టిన ఈ దాడిలో పాక్కు కోలుకోలేని దెబ్బ, భారీ నష్టం. ఒక పక్క వాళ్ళు ప్రజలు, పాక్ పౌరులు, పాక్ ముస్లింలు అక్కడ నాయకులు తరిమి కొడుతున్నారు, ఆర్మీని తరిమి కొడుతున్నారు. అయినా ఇంకా సిగ్గు లేకుండా తప్పుడు ఆలోచనలతో భారత్పై మళ్ళీ దాడులకు సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యం. ఎన్ఐఏ డాగ కన్ను వేసింది. ఎవరెవరు ఉగ్రమూకలు ఉన్నారో, భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారో మొత్తం లిస్ట్ వచ్చింది. అంతేకాకుండా కాశ్మీర్ లోయలో అవనియండి, లేకపోతే వేరే ప్రాంతంలో అవనియండి, పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడ ఏ ప్రాంతంలో నక్కి ఉన్నా అందరినీ బయటికి కలుగుల్లో నుంచి లాక్కొస్తుంది. లాక్కొచ్చి తుపాకీ గుండెకు పని చెబుతుంది. దాని పరిస్థితే ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలు. ఇక ఆపరేషన్ సింధూర్తో జరిగిన నష్టాన్ని పాక్ ఇప్పటికే ఒప్పుకుంది. చాలా నష్టం జరిగింది, బుద్ధి లేక మేము గడ్డి తిన్నాం, తప్పుడు ఆలోచనలు చేసాం, భారత్ను తక్కువగా అంచనా వేశాం. భారత్ అంచనా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తక్కువగా అంచనా వేయడాలు, ఎక్కువగా అంచనా వేయడం ఏం లేదు. భారతదేశ ప్రజలు, భారత్ పౌరులు, భరతమాత ముద్దు బిడ్డలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే పాక్ కనుచూపు మేరలో కనిపించకుండా కొట్టుకుపోద్ది. అది వాళ్ళకి తెలిసే ఈ రకమైన దుస్సాహసానికి తెగబడుతున్నారు. దానికి ప్రతిఫలమే ఒక్కొక్క సాల్తీలు లెగిసిపోతున్నాయి. భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి చెందారని చెప్తున్నది. పాక్ ఆర్మీకి చెందిన 6 ఇందులో మృతి చెందారు. 5 ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా చనిపోయారు. వీళ్ళతో పాటుగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మట్టుపట్టే పనిలో ఆర్మీ ఉంది. అన్ని వైపులా కూడా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు, ఏరేస్తున్నారు, జల్లెడ పడుతున్నారు, కనిపించినట్టుగా కాటికి పంపించేస్తున్నారు. ఇంకా వదిలేదే లేదు, తగ్గేదే లేదు, క్షమించాల్సిన అవసరమే లేదు. అది భారత్ ముందున్న లక్ష్యం. ఇక ఆర్మీకి చెందిన నాయక్ అబ్దుల్ రెహమాన్. ఒకసారి చూద్దామండి ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరినీ ఇక్కడ చూడొచ్చు. ముదస్సర్ ఖాదియాన్ కాస్, ఈయన అయిపోయాడు. హఫీజ్ మహమ్మద్ జమీల్ సాల్తీ అయిపోయింది. మౌలానా అబ్దుల్ రఫ్ అస్తర్ కళ్ళు తెరవలేదు. ఖలీద్ కాటికి వెళ్ళిపోయాడు. మహమ్మద్ యూసఫ్ అజర్ ఒకసారి చూడొచ్చు, బ్లాక్ అండ్ వైట్ వెళ్ళిపోయింది. మహమ్మద్ హాసన్ ఖాన్ చూసారా ఎంత మూర్ఖత్వంగా, ఎంత కరడుగట్టిన కఠోరుల్లో ఉంటున్నారో. వాళ్ళ గెటప్పులు, వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమీ లేదు, నీతి లేదు, నియమం లేదు, మంచి లేదు, చెడ్డ లేదు. ఇదే ఉన్మాదం. అందుకనే ఉగ్రకోత మొదలుపెట్టింది భారతదేశం. ఇక ఆగే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు కూడా చూసి చూడనట్టుగా వదిలేసింది. వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పి అవకాశం ఇచ్చింది. కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అరాచకాలు మొదలుపెట్టిన పాకిస్తాన్కి, ఉగ్రమూకలకి ఓచకోత మొదలుపెట్టారు. ఇంకెవ్వడూ ఆపలేడు. మహమ్మద్ హసన్ ఖాన్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ఇక ముద్దసిర్ అహ్మద్. ఇక్కడ మనం చూడొచ్చు 8 మంది అండి. 8 మంది ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు చెయ్యని అరాచకాలు లేవట, వీళ్ళు చెయ్యని కిరాతకాలు లేవట.
బరి తెగించి జనాల మీద పడి దోపిడీ దొంగలు దోచుకున్నట్లుగా కొన్ని తప్పుడు పనులు, మరికొంతమందిని అన్యాయంగా అతి దారుణంగా అదేదో క్రీడలాగా కొన్ని గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం వికృతి క్రీడలు అంటారు చూసారా, ఆ క్రీడలాగా. అంటే రక్తం కళ్ళ చూస్తే వీళ్ళకి అదొక రకమైన ఆనందం. రక్తం కళ్ళ చూడడానికి దేనికి కూడా వెనకాడరు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదోటి కనిపించాలి వాళ్ళకి. అంటే నెత్తురు ఉంటేనే తప్పించి వీళ్ళకి నిద్ర పట్టదు. అంత నరరూప రాక్షసులు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంటే అక్కడ బతుకుతున్నవారు. మరి వాళ్ళని ఏం చేయాలి? ఇదే శిక్ష. మళ్ళీ ఇంకొకడు భారత్ వైపు కన్నెత్తి చూడడానికే పోసుకోవాలి. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆర్మీకి చెందిన నాయక్ అబ్దుల్ రెహమాన్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్, అలాగే లాన్స్ నాయక్ ఇక్రముల్లా, నాయక్ వకార్ ఖలీద్, సిపాయి నిషార్, సిపాయి మహమ్మద్ అదిల్ అక్బర్ మృతి చెందారు. పాక్లో మృతి చెందిన సైనికులు. ఇవన్నీ కూడా ఉగ్రమూకలకు సంబంధించింది. ఇక వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, ఇక సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పొరల్ టెక్నీషియన్ ఫరూక్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ మృతి. 11 మంది ప్లస్ 6, 17 మంది చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ చనిపోవడానికి ప్రధాన కారణం పెహల్గాంలో ఉగ్రమూకలు చేసిన దాడి. ఉగ్రమూకలు రెచ్చిపోయి అమాయక ప్రజల మీద విచక్షణారహితంగా కాల్చి చంపిన దానికి ప్రతిఫలం. అది కక్ష సాధింపు చర్య అంటారో లేకపోతే రిటర్న్ గిఫ్ట్ అంటారో, ఏ భాష అయితే అది మీరు వాడుకోండి. కానీ భారత భాషలో ఒకే ఒకటి, ఊచకోత, ఉగ్రకోత. అది ఎవరు చేసినా సరేని. ఏ దేశము కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఎవ్వరూ కూడా భారత్ని ఆపలేరు. ఆపే శక్తి ఎవరికీ లేదు. ఒక్క మంచితనం అన్నదే అదే సూత్రం భారత్ని ఆపగలదు. కానీ ఇంక ఏ సూత్రం, ఏ మనిషి కూడా ప్రపంచంలో ఆపలేరు. భరించినంతకాలం భరించారు. దేనికి భరించాలి? ఇంకా అవసరం లేదు, భరించాల్సిన అవసరం లేదు, ఇంకా మంచిగా ఆలోచించిన అవసరం లేదు. ఇది కోట్లాది మంది భారతీయులు కోరుకుంటుంది. వాళ్ళ డిమాండ్ ఇది. ఇది తీర్చకపోతే ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఒక అజిత్ జోవల్ అనివ్వండి, ఒక మోదీ గారు అనివ్వండి, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ఈరోజు ఎక్కడికక్కడ పెట్టలా రాలిపోతున్నారు. పరుగులు పెడుతున్నారు. ప్రాణ భయంతో గిలగిల కొట్టుకుంటున్నారు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కలుగుల్లో నుంచి రాక ఊపిరి బిగబట్టుకుని బతుకుతున్నారు. బయటకు వస్తే ఎక్కడేసేస్తారు అని. బయటికి వచ్చాడో ఉగ్రవాద అన్నవాడు ఆడికి చచ్చిపోయినట్టే. ఆడు చావాడు కోరి కని తెచ్చుకున్నట్టే. ఎక్కడున్నా సరే, అది పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయండి, ఇంకో భూభాగంలో ఉన్నాయి. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఎక్కడ నక్కినా, ఎక్కడ తలదాచుకున్నా కథం తప్పదు. హెచ్చరికల కారణం అదే. ఈ ఉగ్రకోత మొదలైందంటే దీన్ని పూర్తిగా భూస్థాపితం చేసినంత వరకు ఆగే ప్రసక్తి లేదు. తెలుస్తున్నది, మనకు కనిపిస్తున్నది. వరుస పెట్టి కొట్టుకొచ్చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న ఎవరైతే అన్యాయంగా మనుషులు చెప్పారో అది దొరికింది. దాని పని కూడా అయిపోతున్నది. ఇంకా వరుసగా వీళ్ళకి వాళ్ళకి ఉన్న లింకులు, ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్తున్నారో మొత్తం మ్యాపింగ్ అంతా ఉంది భారత్ ముందు. స్థావరాల దగ్గర నుంచి అన్నీ. మొన్న అందుకనే ఒక మచ్చు తునగ్గా ఒక ట్రయల్ ఇచ్చిరాడు. ట్రయల్ రన్ అంటారు చూసారా, ట్రయల్ రన్ కొడితే మొత్తం లేచిపోయారు. ఇంకా వీళ్ళు వెనకాతలు చాలామంది ఉన్నారు. అసలైన తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయలను కూడా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంక అందులో వేరే ఆలోచనే లేదు. బతుకుతామన్న ఆశ మీద వాళ్ళు ఉన్నారు. కానీ ఆశలు వదిలేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్ దెబ్బకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బతికి బట్టకట్టలేరు. ఈసారి క్షమించే పరిస్థితే లేదు. మీ చిట్ట అంతా భారత్ చేతిలో ఉంది. కంప్లీట్గా స్థావరాల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, ఏ ప్రాంతాలు, ఎక్కడ నివాస యోగాలు అన్నీ ఉన్నాయి. రోజుకొకరిని ఏరుకుంటా వెళ్ళిపోతారు. అదే ఉగ్రకోత మొదలకి నిదర్శనం ఈ డెడ్ బాడీలు.